మన అందరికీ మనవాడంట అనుకుంటాము, భగవంతుడు ఎవరో ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ మనవాడు అంట అని ఒక సామీప్యము లేకపోతే, భగవంతుడు ఒక సామీప్యం, భగవంతుడి సామీప్యం లేకపోతే భక్తి కుదరదు. భక్తి కుదరాలంటే ఏం చేయాలి? భగవంతుడు మనవాడు అని ఒక సంబంధము, వ్యక్తిగత సంబంధము కల్పించుకోవాలి. దానికి మా సనాతన సంస్కృతిలో అది ఎన్ని నామాలు, ఎన్ని రూపాలు సృష్టించారు. ఎలాంటే, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తిగత సంబంధము కల్పించుకోవడానికి ఇష్టదేవత అని మేము చెప్తాము. దాన్ని పరమాత్ముడు ఒకటే, మళ్ళీ దేవతలు అనేక ఉన్నారు. దేవతలు ఇష్టదేవతలు, మన ఇష్టదేవతలు, మన సామీప్యము, వాళ్ళతో ఒక వ్యక్తిగత సంబంధము కల్పించుకోవడానికి ఈ విధానం పెట్టారు పెద్దవాళ్ళతో. సామీప్యము, దాని తర్వాత సాన్నిధ్యం. మీరు చూడండి, మా భక్తులందరూ భగవంతుడితో ఒక వ్యక్తిగత సంబంధం కల్పించారు. మా తల్లి, నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి, ధర్మాంబికే నన్ను కన్న తల్లి. త్యాగరాజు పాడారు. తల్లి, తండ్రి అని ఒక వ్యక్తిగత సంబంధము ఉండే అప్పుడు దాసభావములు, సఖభావము పెరుగుతుంది. దాసభావం, సఖభావం పెరిగితే భక్తి పెరుగుతుంది మన లోపల. ఇది సామీప్యము. దాని తర్వాత సాన్నిధ్యం. సాన్నిధ్యం దొరికేదానికి మీరు మందిరంలో, దేవాలయంలో, మఠాలు అది సృష్టించేయింది దానికి. అక్కడ సాన్నిధ్యం దొరుకుతుంది. మీరు అక్కడ వెళ్ళి కూర్చొని ఆ మంత్రాన్ని విన్నప్పుడు ఒక తరంగం మా శరీరం పైన పెరుగుతుంది కదా. అనుభవం అయిందా అందరికీ? ఒక సాన్నిధ్యము, అది సాన్నిధ్యం, సామీప్యము, సాన్నిధ్యము. దాని తర్వాత సారూప్యము. ఉపాసన చేసేటప్పుడు ఆ రూపము మన లోపల వచ్చేస్తుంది. దానికి సోహం అని చెప్తాను. నేను మీరు ఒకటే. ఇది వేదాంత రహస్యమే. ఆ సారూప్యము, ఆ రూపం మన రూపము